కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రాబందుల పాలన నడుస్తోందంటూ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ ఎస్ఐఆర్పై పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కరోనా కంటే డేంజర్గా కాంగ్రెస్ పార్టీ మారిందన్నారు కేటీఆర్. 3 నెలల పిల్లలు పుట్టారు మాకు కూడా ఎరికే, కానీ 3 నెలలు కాదు మరి 30 నెలల పుట్టకపోతే నేనేమనాలరా? ఏమనాలే? 30 నెలలు అయిపోయింది కదా, సగం టైం అయిపోయింది కదా. ఇవాళ రేపు మా పిల్లలు మా బోతులో హుషారున్నారు. పిల్లలు ట్రైలర్ చూడంగానే చెప్తారు సినిమా హిట్టా ఫట్టా. ట్రైలర్ చూసి చెప్తారు సినిమా హిట్టా ఫట్టా. ఒడిసిపోయింది సినిమా, 50% అయిపోయింది. అందరికి అర్థమైపోయింది కాంగ్రెస్ కేల్ ఖతం, దుకాణం బంద్. అందరికి అర్థమైపోయింది. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు క్యాలెండర్ మారుతుందా, ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తాడా, ఇది తెలంగాణలోని ప్రతి బిడ్డ ఇవాళ ఆలోచన చేస్తా ఉన్నది. 3 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిన ఏమనాలే? హౌలా అనాలనా, దివానా అనాలనా, దిమాగ్ లేనోడనాలనా, ఏమనాలి చెప్పు? ఏం చేస్తావు? ఎక్కువ పెడతావు, ఇంకో కేసు పెడతావు, పెట్టు. అంతే కదా పెట్టేది. కేసులు పెట్టుడు తప్ప ఆయనకి ఏమైనా ఎరికేనా? ఏమైనా వచ్చా? కేసులు పెట్టుడు, బూతులు మాట్లాడుడు తప్ప 2.5 ఏళ్ళు పీకింది ఏమైనా ఉందా? ఏమీ లేదు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి మా ఆడపిల్లలకు 2500 ఇస్తాను కదా, ఏమాయంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. ఏమైనా రేవంత్ రెడ్డి రైతు బంధు ఎప్పుడు ఇస్తావంటే నీ గుట్లు వీకి గోటీలు ఆడతా. నువ్వేమిటిది? ముఖ్యమంత్రి తిరిగి మాట్లాడాలి. సిగ్గులేని మాటలు. ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మొత్తం రైతాంగానికి ఒక శాపం. ఇక్కడి నుంచి కొనడట, ఆయన గింజలు కొనడట, వడ్లు కొనడట, మీరు వండించే జొన్నలు కొనడట, శనిగలు కొనడట. మోడీ ఎంత కొనమంటే గంతే కొంటాడట, మీదికెళ్ళి కొనడట. అంటే నువ్వు ఎకరానికి 40 క్వింటాలు వడ్లు వండించినా, ఒకవేళ మోడీ గారు రేపటి రోజున కోటా 10 క్వింటాలే అంటే 10 కొంటాడట, మిగతా 30 నువ్వు బయట అమ్ముకోవాలి. ఇవాళ నిన్న తీసుకున్న నిర్ణయం అది. మరి ఊకుందామా మరలబడదామా? ఇది రైతు బంధు ప్రభుత్వం పోయింది, ఒక రాబంధు ప్రభుత్వం వచ్చింది. ఈ రాబంధు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ అనేది కరోనా కంటే డేంజరు. ఇది ఊర్లలో చెప్పాలి. కరోనా అప్పుడు కూడా కేసీఆర్ గింజలు కొన్నాడు, వడ్లు కొన్నాడు, అన్ని కొన్నాడు. కానీ ఇలా కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ కాబట్టే వాళ్ళు కొంటలేరు. రైతును చంపే ప్రభుత్వం వచ్చింది. అందుకే నేను అనేది మిమ్మల్ని ఒకటే, రైతును రాజు చేసే కేసీఆర్ నాయకత్వం మళ్ళా రావాలంటే మనం గట్టిగా నిలబడాలి.